హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యుగేష్ క్రియేటర్. ఈరోజు అయితే కన్నప్ప ట్రైలర్ అయితే రిలీజ్ అయితే అయ్యింది. ఈ ట్రైలర్ ఎలాగుంది ఏంటి అసలు చాలా వరకు హార్డ్ డిస్క్ ఇష్యూ అంతా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే ట్రైలర్ పెట్టేసుకుందాం. వాయులింగం కోసం తిన్నడిని ఆడి గూడాన్ని అడవిని నాశనం చేసి వాయులింగాన్ని తెచ్చుకుంటా. ఆ తిన్నడు సామాన్యుడు కాదు. అతన్ని దాటి వాయులింగాన్ని చేరడం అసాధ్యం. వాయులింగం మీద దుర్మార్గుల చూపు పడింది. ఈ వాయులింగ రహస్యం కాపాడడానికి నా ప్రాణాలు సైతం అర్పిస్తాను. ఈ గూడెంలో ఏ బిడ్డకి ఆపద రానివ్వను. ఇది నా ఆన, తిన్నడి ఆన. శివుణ్ణి రాయంటావా? రాయిని రాయనక ఏమంటారు నెమలరాని? వినపడని వాడికి విన్నపాలెందుకు, వీళ్ళకి దండాలెందుకు? దేవతని ధిక్కరించే వాడికి, పెద్దల మాటకు విలువ ఇవ్వనోడికి ఈ కూడెంలో చోటు లేదు. ముందు ఆ రాయిని తీసుకెళ్లి అడవిలో పడేస్తే గానీ నీకు పిచ్చి తగ్గదు. తప్పు మావా, అలా అనకూడదు. ఇలాంటి వాడు మీకు గొప్ప భక్తుడవుతాడని నమ్మకం ఏంటి ప్రభు? నీతో పాటి నేను ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. రుద్రా, ఎవరు నువ్వు? ఆ పెద్దోళ్ళందరికంటే నేనే పెద్దోడిని. నన్ను మించిన శివభక్తుడా ఈ సృష్టిలో లేడు. ఏమో అనుకున్నాను. నువ్వు నీ దేవుడు తోడు దొంగలే. శివయ్య అని మనసారా పిలు. అది జన్మలో జరగదు. ఓ సంతటోడివా? వెలిబిచ్చలో నీకన్నా గొప్పవాడొకడు ఉన్నాడని తెలిసి అతని బొట్టని వెళ్ళి తెప్పొట్టించింది నువ్వే కదా. వెళ్ళబోయ్యా, వెళ్ళిక నుంచే. నేనింక నిన్ను వదలను. ఇది నా ఆన, తిన్నడి ఆన. శివలీల చూసాం కదా ఇప్పుడే. ఇంకా మనకి ఎప్పుడైతే గ్లిమ్స్ నుంచి కట్ చేస్తూ వచ్చారో చాలా డెవలప్ చేసుకున్నారు. క్వాలిటీ పరంగా, విఎఫ్ఎఫ్ఎక్స్ పరంగా కొన్ని సీన్స్ నాకు తెలిసి ఈ పాటికి మళ్ళీ రీషూట్ ఏదో చేసి ఉంటారు. ఎందుకంటే మీమ్స్ అన్నీ చూస్తూ ఉన్నారంట, టీం మొత్తం చెప్పారు. అండ్ కన్నప్ప హార్డ్ డిస్క్ ఇష్యూ ఏంటంటే, హార్డ్ డిస్క్ జస్ట్ నార్మల్గా ముంబైలోని 5 కంపెనీస్ చేస్తున్నాయంట వాళ్ళ విఎఫ్ఎఫ్ఎక్స్ మూవీ మొత్తం. అయితే ఒక కంపెనీ నుంచి జస్ట్ ఒక షోకి చూడడానికి వరకు ఫస్ట్ టైం జస్ట్ ఆన్లైన్లో పంపించారంట టోటల్ మూవీ కట్. అది అనమాట గ్లిచ్ అంటే ఫ్లిక్కరింగ్ అయిపోయింది అనమాట. అది అవుతున్న వల్ల వీళ్ళు జస్ట్ ఒక మెయిల్ పెట్టారు. మన టీంకి అయితే చెప్పలేదు, జస్ట్ డైరెక్ట్ మోహన్ బాబు గారి ఇంటికి కొరియర్ చేశారనమాట మొత్తం హార్డ్ డిస్క్ అనేది. హార్డ్ డిస్క్ అక్కడ మిస్ అయింది అంతే తప్ప దానికి మించి ఇంకేం జరగలేదు. మూవీ వాళ్ళ దగ్గర జస్ట్ ఒక టెస్ట్ ఇది ఉంటుంది కదా, ఇప్పుడు నువ్వు వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేస్తావు, అలాంటి అవుట్పుట్ పంపించారు అంతే. వాళ్ళ అవుట్పుట్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఎటువంటి భయపడకండి. ఇంకా మూవీ ట్రైలర్ విషయానికి వచ్చేస్తే యాక్టింగ్ న్యాచురల్గా ఉంది, కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా న్యాచురల్గా అనిపించింది. అండ్ ప్రభాస్ గారికి ఇచ్చిన ట్రైలర్ కట్ ఎలివేషన్ అయితే నాకు చాలా నచ్చింది. ట్రైలర్లో అది నచ్చింది. అండ్ మన విష్ణు మంచు గారి యాక్టింగ్ కూడా మెచ్చుకోవచ్చు. బికాజ్ అతను మెచ్చుకోవడం అంటే ఇప్పుడు డెవలప్ అవుతున్నారు భయ్య. అంటే చాలా లాంగ్ గ్యాప్ నుంచి వచ్చారు, అతనే ప్రొడ్యూస్ చేసుకొని. అండ్ సెకండ్ హాఫ్ కూడా అతనే. ఇంకా థియేటర్లో మనం చూసుకుంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఒక డివోషనల్ స్టోరీ, ఒక డివోషనల్ మూవీ థీమ్ తోటి వెళ్ళి చూద్దాం, ఒక 1 టైం వాచబుల్ అనుకొని వెళ్తే ప్లెజెంట్గా ఒక గుడ్ వైబ్ తోటి ఉండగలం. వాళ్ళు మరీ అంత డొల్ల పెట్టేస్తే మనమే చేయలేం.
మరి మరీ అంత మన ఎక్స్పెక్టేషన్ ఇది, నా ఎక్స్పెక్టేషన్ ఇది అంతకు మించి అయితే నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బికాజ్ డివోషనల్ స్టోరీని డివోషనల్ థీమ్ తోటి వెళ్ళాలి. వాళ్ళు చూపెడతారు భయ లంది ఉంటుంది, ఎందుకంటే మన యాక్షన్ సీన్స్, క్రైమ్ సీన్స్ అన్నీ బాగా అలవాటు అయిపోయింది. అలాంటిది ఈ థీమ్ తోటి వస్తే ఎవరు సపోర్ట్ చేయరు, అంతగా సపోర్ట్ చేయరంటే ఇప్పుడు చాలా ఉంది. అది అంత నచ్చింది. తీసే విధానం ఏమో వీళ్ళు కూడా బాగా తీసారేమో, ఒకసారి చూద్దాం. మరి వీళ్ళు కూడా అలాగే తీస్తే ఇంకా అంతే, పోయిందేదో పోద్ది, చూద్దాం. అండ్ బెటర్ టు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను కూడా 0 బడ్జెట్, 0 గింబుల్ అండ్ ఒక జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఒక స్టెప్ కట్టుకొని 2 షార్ట్ ఫిల్మ్స్ అయితే తీసాను. ఆ షార్ట్ ఫిల్మ్స్ అయితే మస్తు ఉంటాయి. మాస్ మ్యాన్ ఒక డ్రగ్స్కి అగెన్స్ట్గా అయితే బాగుంటుంది. కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫుల్ మూవీ. 48 మినిట్స్ అయితే నాన్ స్టాప్గా తీసాను. వెళ్ళి నీట్గా ఎంజాయ్ చేయండి. ఇంకా మన ఛానల్ కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.